హలో, నేను సుష్మా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు కూడా చాలా వీడియోస్ చేస్తున్నాను, వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇండియా వచ్చిన ప్రతిసారి తిరుమల అయితే వెళ్తాము. ఈసారి కొంచెం స్పెషల్గా ఎన్ఆర్ఐ క్వార్టర్ ద్వారా అయితే వెళ్ళాము. లాస్ట్ ఇయర్ అయితే అమ్మ నాన్న వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో అందుకనేసి ఈ ఇయర్ నేను అమ్మ అయితే వెళ్ళాము. మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, అసలు ఎలా వెళ్ళాలి అనేదంతా ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. మీరు ఎన్ఆర్ఐ అయితే ఈ వీడియో మీకోసమే. మీకు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. ఎన్ఆర్ఐ అంటే ఏంటి? నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండియాలో కాకుండా బయట ఉండేవాళ్ళు అనమాట. తిరుమలలో ఎన్ఆర్ఐకి అండ్ డిఫెన్స్ పీపుల్కి సపరేట్ కోటా అయితే ఉంది దర్శనానికి వెళ్ళటానికి. దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఇండియాకి వచ్చిన 1 month లోపలనే అయితే ఈ ఛాన్స్ యూజ్ చేసుకోవాలి. 1 month దాటితే వాళ్ళు అలో చేయరనమాట. సో మీరు ఇండియాకి వచ్చిన 1 month లోపలనే దర్శనానికి అయితే వెళ్ళాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి 300. ఎక్కడి నుండి వెళ్ళాలి అంటే, ఎవరైతే ఆన్లైన్లో 300 టికెట్ బుక్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళే రూట్లోనే వెళ్ళాలన్నమాట. 300 రూపీస్ టికెట్ వాళ్ళు వెళ్ళే క్యూలోనే వెళ్తూ ఉంటే మధ్యలో ఒక దగ్గర డివిజన్ వస్తుంది. అక్కడ డివైడ్ అయిపోయి ఎన్ఆర్ఐ అండ్ డిఫెన్స్ కోటా పక్కకు వచ్చేస్తారు. అలా పక్కకు వచ్చేసిన తర్వాత ఎన్ఆర్ఐ అండ్ డిఫెన్స్ కోటా వాళ్ళకైతే ఒక ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ ఆఫ్టర్నూన్ 12 నుండి ఈవినింగ్ 6 వరకు అయితే ఇస్తారు. ఈ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాలి అంటే, మీ నేమ్, మీ ఏజ్ అండ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఫిల్ చేయాలి. ఒకవేళ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ వ్యాలిడ్ ఐడి కార్డ్ నెంబర్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఇక ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తారు. ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు అంటే, ఫస్ట్ మన పాస్పోర్ట్, తర్వాత మనం ఇండియాలోకి ఎంటర్ అయిన డేట్. సో అందుకే అనమాట విత్ ఇన్ 1 month లోపలే వెళ్ళాలి. తర్వాత మన రెసిడెన్సీ కార్డ్ వ్యాలిడ్ ఉందా లేదా అనేసి అయితే చెక్ చేస్తారు. ఇంకా అలాగన్నీ చెక్ చేసి వాళ్ళు సైన్ చేసి డేట్ వేసి అయితే పంపిస్తారు. ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అప్పుడు టికెట్ తీసుకోవాలి అనమాట. పర్ పర్సన్ 300 తీసుకొని టికెట్ అయితే ఇస్తారు. ఇంకా టికెట్ తీసుకొని అలా క్యూలో వెళ్తూ ఉంటే మీరు ఆన్లైన్లో 300 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్న వాళ్ళైతే జాయిన్ అయిపోతారు. ఇంకా మొత్తం దర్శనం అవ్వడానికి అయితే మాకు ఆల్మోస్ట్ 2 hours అయితే పట్టింది. ఇంకెవరెవరు ఎలిజిబుల్ కాదు అంటే, ఇండియాకి వచ్చి ఆల్రెడీ 1 month కన్నా ఎక్కువ ఇండియాలో ఉండి తర్వాత దర్శనానికి వెళ్తారు కదా, వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. అండ్ ఆల్సో స్టూడెంట్ వీసా ఉన్న వాళ్ళకు కూడా ఇదైతే ఎలిజిబుల్ కాదు. స్టూడెంట్ వీసా ఉంటే ఎలిజిబుల్ కాదు అంటున్నావు, మరి నువ్వెలా వెళ్ళావు అంటే, ఫస్ట్ నాదైతే స్టూడెంటా కాదా అని అయితే చెక్ చేయలేదు, ఎందుకంటే అమ్మ రెసిడెంట్ కాబట్టి. నా తర్వాత వేరే ఒక ఆమె స్టూడెంట్ అయితే ఉన్నారు, తనకైతే ఫస్ట్ అలో చేయము అని చెప్పారు. మళ్ళీ రిక్వెస్ట్ చేయగా అలో చేశారు. మేము చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే, మాకు ఆల్రెడీ తెలుసు అనమాట 1 month దాటితే పంపించరు అనేసి. సరేలే ఏం కాదు, రిక్వెస్ట్ చేసుకుంటే పంపిస్తారని అయితే మేమైతే వెళ్ళిపోయాము. థ్యాంక్ గాడ్ ఫస్ట్ అయితే పంపించలేదు, వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి అని చెప్పారు. ఫైనల్లీ ఇంకొక ఆఫీసర్ చేంజ్ అయ్యి తనైతే పంపించారనమాట మమ్మల్ని. ఈ మిస్టేక్ అయితే మీరు రిపీట్ చేయొద్దండి. మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఆల్రెడీ మీరు ఈ ఛాన్స్ యూజ్ చేసుకొని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. మేమైతే అసలు ఇంకా దర్శనం అవ్వదు, వెళ్ళిపోదాంపా అమ్మ అని అయితే నేను వచ్చేద్దాం అనుకున్నాను. తర్వాత రిక్వెస్ట్ చేయగా ఇంకొక ఆఫీసర్ అయితే సిగ్నేచర్ చేశారు. సో మీరు ఆ మిస్టేక్ అయితే రిపీట్ చేయొద్దండి. మాకైతే దర్శనం బాగా జరిగింది. తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత అయితే అనుకున్నాము, అంతా దేవుడి మహిమ కదా, తను రప్పించుకోవాలనుకున్నాడు కాబట్టి వెళ్ళాము, లేదంటే అసలు వెళ్ళే వాళ్ళం కాదు. అండ్ ఆ ఆఫీసర్ని అయితే చాలా పొగుడుకున్నాం అనమాట. ముందున్న ఆయన అయితే పంపించలేడు, తిని పంపించారు అని. చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇండియాకి వచ్చిన 1 month లోపలనైతే ఈ ఛాన్స్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఇది మీకు అప్లికబుల్ కాదు. ఇన్ కేస్ మీకు తెలియక వెళ్ళిపోయారనుకోండి, రిక్వెస్ట్ చేయండి. మీ టైం బాగుంటే వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. వేరే వాళ్ళకైతే అలానే జరిగింది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.